హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. ఏప్రిల్ 18 శుక్రవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు సాయంత్రం మీకు పిల్లలు ఉత్తేజితంగా ఉంటారు. మీ రోజువారీ అలసటను అలాగే శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు, కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండటం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు లేదంటే అతనుకు మీ ఆలోచనలను చక్కగా వివరించండి. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప తీసుకునే అవకాశం ఉంటుంది. మీ రూపురేఖలను కనపడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన కొన్నింటిని ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. ఈరోజు మీ ప్రాజెక్టులో ప్లాన్లో మీ జీవిత భాగస్వామి పాడు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఓపికగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగాలకు ఈరోజు అభిషేకం చేసుకోండి. ఆర్థిక సంపద అనేది మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం పర్వాలేదు, బాగానే ఉంటాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించడం వలన మీరు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటారు. ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. నిర్ణయించుకునేటప్పుడు గర్వం, అహంకారం అనేది ఉంచుకోకండి. మీ క్రింది ఉద్యోగులు ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు మీరు సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఈరోజు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తాయి, కానీ మీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పవిత్రమైన రావి చెట్టుకు నీటిని పోయండి. సాయంత్రం చెట్టు మూలల్లో ఒక దీపాన్ని వెలిగించండి. మీ వృద్ధి అంటే ఉద్యోగ జీవితం అనేది వృద్ధి చెందుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే తగువలతో మీరు ఈరోజు కొంచెం గొడవలు పడే అవకాశం ఉంటుంది. వీటి వల్ల మీ మూడ్ అయితే అప్సెట్ అవుతుంది. వీలైనంత వరకు వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే గొడవలు, గందరగోళాలు మీకు అనేది మంచిది కాదు. ఈ రోజు కోసం బతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి. పాత బంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు అవుతుంది. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్కి కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకి గోధుమలు, బెల్లం కలిపి పెట్టండి, మంచి జరుగుతుంది. ఈరోజు కుటుంబం, ఉద్యోగం పర్వాలేదు. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీరు టెన్షన్ నుండి బయటపడటానికి మీ కుటుంబం నుండి ఈరోజు సహాయం పొందుతారు. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనవసరం లేదు. మీ సమస్యలను తరచూ పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, లేదంటే మీ ధనం దొంగలించబడే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు అవుతుంది. ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తుతాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతారు. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం రాగి మొక్కను
మీ జేబులో ఉంచుకోండి, అంత మంచి జరుగుతుంది. ఈ రోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి పడనక్కర్లేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది. మీ మనసు నుండి సమస్యలన్నింటినీ పారద్రోలండి. ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. ప్రేమ యొక్క ఉద్దాతతను అనుభవించడానికి ఒకరు దొరుకుతారు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం అవుతుంది. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీరు అనుభవంలోకి వస్తారు. మీరు చేయాల్సిన పరిహారం, భిన్నంగా భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు సంరక్షణగా కరుణ చూపించండి, సహాయం చేయండి. గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరంగా సహాయం అనేది దొరుకుతుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు కూడా కేటాయించవలసి ఉంటుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదంటే యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళటం గృహరీత్యా, గ్రహరీత్యా మీకు మంచిది కాదు. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఓవర్సీస్ ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. రోజు ఖాళీ సమయంలో మీరు నచ్చని పనులను గురించి ఆలోచించకండి. ఈరోజు మీకు అతిథి ఇంటికి వచ్చేయడం వల్ల మీ పనులు కొన్ని చేయలేకపోతారు. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శని దేవాలయంలో 7 బాదము 7 ధాన్యాలను పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. మీ పిల్లలతో కాలాన్ని గడపటం ముఖ్యం. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు ఈరోజు ఉంటారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. కానీ బిజీ సమయం వల్ల మీరు బయటకు వెళ్ళటం, కొన్ని విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు మీకు అంతా బాగుండకపోవచ్చు. విషయాలు, కొన్ని వివాదాలు, కొన్ని మీరు అంగీకరించలేని విషయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు వీక్ అవ్వకుండా బలంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితి కోసం అరటి చెట్టు మొక్కను ఈరోజు నాటండి. ఒకవేళ మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే పూజించండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఆరోగ్య సంబంధ సమస్యల అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ సంపదలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అస్సలు అప్పు ఇవ్వకండి. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉద్యోగులు, వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు, సపోర్ట్ని పొందుతారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేసేయండి. ఈరోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ జీవిత భాగస్వామి మునిపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీకు కనిపిస్తుంది. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ను కూడా అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఈరోజు ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయని మీరేమనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎంత మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుందో ఇది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకుంటారు. అయితే మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. కష్టపడి పనిచేయడం, ఓర్పుగా ఉండటం వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. సంఘటనలు మీకు
మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకంగా ఉంటుంది. ఇక మీరు విశ్వ విజేతలు అవుతారన్నమాట. ఇటీవలి గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావం ఉందో మీ జీవిత భాగస్వామి ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం కోసం తెల్ల కుందేళ్లకు ఆహారాన్ని పెట్టండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు ప్రయాణాన్ని బలహీనంగా చూస్తూ ఉంటారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికే ప్రయత్నించండి. ఈరోజు మీరు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. మీ కుటుంబం సభ్యులతోనూ విభేదాలు తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేస్తాయి. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది. మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటి నుండి బయలుదేరుతారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడునైతే తొలిచివేస్తూ ఉంటాయి. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రావి చెట్టుకు నీటిని పోయండి, ప్రదక్షిణలు చేయండి. శనివారాల్లో చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది ఈరోజు మిమ్మల్ని పొగుడుతారు. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల వలన మీకు ధనలాభం, అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. కుటుంబంతో, పిల్లలతో, స్నేహితులతో గడిపిన సమయం చాలా ముఖ్యమైనది. అది మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. కొంతమందికి కొంత రొమాన్స్కి సంబంధించి ఉద్ధరించేవి కూడా ఉంటాయి. అయితే సంతోషకరమైన మూడ్లో ఉంచుతారు. కొత్త వ్యాపారం, వెంచర్లు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇవి మీరు ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏం కావాలనుకున్నా అది చేయటానికి అస్సలు భయపడద్దు. ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అయితే అందుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఏదైనా పవిత్ర స్థలంలో ఆకుపచ్చ కొబ్బరిని పెట్టండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైం అనే చెప్పాలి. ఎందుకంటే మీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారో అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ మర్చిపోతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి అస్సలు అవకాశం ఇవ్వకండి. మీకు నిజమైన ప్రేమ దొరకటం వలన రొమాన్స్కి ఇది ఒక అంతులేని మంచి రోజు అవుతుంది. కష్టపడి పనిచేయడం, ఓర్పు వహించడం మీ లక్ష్యాలను చేకూరుకోవడానికి సహాయపడతాయి. మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు. భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టిస్తాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రేయసికి ఉత్సుకత ప్రదర్శన వస్తువులు లేదంటే తెల్ల బాతు ఉన్న జంట తెల్ల బాతువి బహుమతులుగా ఇవ్వండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాళ ఏప్రిల్ 18 శుక్రవారం 2025 రాశి ఫలాలు. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. వాటిని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఇవాళ రాశి ఫలాలు. మళ్ళీ రేపు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. శుభమస్తు.